హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చందు. మీరు చూస్తున్నారు డిజిటల్ చందు తెలుగు ఛానల్. అండ్ వెల్కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ వీడియో నెంబర్ 199. అండ్ ఈ రోజు వీడియోలో మనం మెయిన్గా ఫోకస్ చేసే టాపిక్ ఏంటి అంటే గూగుల్ అనలిటిక్స్ 4. మీకు ఆల్రెడీ ఏంటంటే గూగుల్ అనలిటిక్స్ గురించి అయితే ఐడియా ఉంటుంది. గూగుల్ అనలిటిక్స్ 4 అనేది ఏంటంటే గూగుల్ అనలిటిక్స్ దానికి అడ్వాన్స్ వర్షన్ అండి. గూగుల్ అనలిటిక్స్లో మనం ఏదైతే చేస్తామో దానికన్నా ఏంటంటే అడ్వాన్స్ ఫ్యూచర్స్తో అయితే గూగుల్ అనలిటిక్స్ 4 అయితే గూగుల్ అయితే రిలీజ్ అయితే చేసింది. గూగుల్ అనలిటిక్స్ 4 అంటే ఏంటి అనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ గూగుల్ అనలిటిక్స్ 4 ని మనం ఎందుకు యూజ్ చేయాలి అనేది సెకండ్ టాపిక్ అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే గూగుల్ అనలిటిక్స్ 4ని ఎలా సెటప్ చేసుకోవాలి అనేది నేను మీకు లైవ్లో అయితే స్టెప్ బై స్టెప్ అయితే చేసి అయితే చూపిస్తాను. చాలా పీపుల్ ఏంటంటే గూగుల్ అనలిటిక్స్ 4 అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్రీవియస్ యూనివర్సల్ అనలిటిక్స్ అనేది మిస్ అయితే అయిపోతూ ఉంటుంది. యూనివర్సల్ అనలిటిక్స్ అంటే ఏం లేదంటే ప్రీవియస్ ఓల్డ్ వర్షన్ దాన్ని యూనివర్సల్ అనలిటిక్స్ అంటాము. న్యూ దాన్ని ఏంటంటే గూగుల్ అనలిటిక్స్ 4 అని అయితే గూగుల్ అయితే నేమ్ అయితే పెట్టడం అయితే జరిగింది. గూగుల్ అనలిటిక్స్ 4 అలానే ఏంటంటే యూనివర్సల్ అనలిటిక్స్ రెండింటిని సింగిల్ షాట్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు లైవ్ లో అయితే నేనైతే స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. వీడియోని అయితే ఫుల్ గా అయితే చూడండి. హాఫ్ వీడియో చూసేసి మళ్ళీ ఏంటంటే నాకు మెసేజెస్ కాల్స్ చేసేసి ఇది ఎలా చేయాలి అని అయితే అడగండి ప్లీజ్. ఇది నా చిన్న రిక్వెస్ట్. వీడియో కంప్లీట్ చూసిన తర్వాత అర్థం కాకపోతే అప్పుడు అడగండి, దట్స్ ఫైన్. ఓకే, ఇప్పుడు మనము లైవ్ ఇంప్లిమెంటేషన్ లోకి అయితే వెళ్దాము. ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్ గా నేను మీకు రియల్ టైంలో అయితే చూపిస్తాను. ఓకేనా? చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బెల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ మన ఛానల్లో వీడియోస్ అనేవి మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ అయితే చేస్తారని అయితే ఆశిస్తున్నా. దానికోసం ఏంటంటే సింప్లీ వచ్చేసి మీరు గూగుల్ అనలిటిక్స్ అని అయితే గూగుల్లో అయితే టైప్ చేయండి. మీకు ఏంటంటే గూగుల్ అనలిటిక్స్ అయితే వస్తుంది. ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే ఏంటంటే మీరు ఈ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. ఇక్కడ ఏంటంటే మీకు స్టార్ట్ మెజరింగ్ అని అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసే ముందే ఏంటంటే గూగుల్ అనలిటిక్స్ గురించి మీకు ఐడియా లేకపోతే ఆల్రెడీ ఏంటంటే మనం గూగుల్ అనలిటిక్స్ వీడియో అయితే చేస్తున్నాము. మన ఛానల్లో ఏంటంటే ఆల్మోస్ట్ 200+ వీడియోస్ ఉన్నాయి. కాబట్టి మీరు అన్నింటిలో వెతుక్కోలేరు కాబట్టి నేను వీడియో నెంబర్ అయితే చెప్తున్నాను. వీడియో నెంబర్ వచ్చేసి 36 అండి. 36 అయితే ఒకసారి అయితే చూడండి. మీకు ప్రీవియస్ వరల్డ్ వర్షన్ గూగుల్ అనలిటిక్స్ గురించి అయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. దాన్ని అయితే చూసిన తర్వాత అయితే ఇది చూడండి, లేకపోతే ఇది చూసినా నో ప్రాబ్లం. మీకు ఏంటంటే క్లియర్గా అయితే అర్థమవుతుంది. యూజెస్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అది చూస్తే మీకు ఇంకా బెటర్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు గూగుల్ అనలిటిక్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అనేసి సింపుల్గా అయితే చెప్తాను. ఇది వచ్చేసి మనకి మానిటర్ చేయడానికి, అనలైజ్ చేయడానికి, మెజర్ చేయడానికి, రిపోర్ట్ చేయడానికి మనకి ఈ గూగుల్ అనలిటిక్స్ అయితే యూజ్ అయితే అవుతుంది. మెజరింగ్ ఏంటి, మానిటర్ ఏంటి, అలాంటి రిపోర్ట్ ఏంటి అనుకోవచ్చు మీరు. డేటాని, ఓకేనా, డేటాని మానిటర్ చేయడానికి. అసలు డేటా అంటే ఏంటి అనేసి కొంతమందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు. డేటా అంటే ఏం లేదండి, ఒక యూజర్ అనే అతను మన వెబ్సైట్కి వచ్చిన తర్వాత అసలు ఏ పేజెస్కి వెళ్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఏ లొకేషన్ నుంచి వస్తున్నారు, వీటన్నిటిని ఏంటంటే మానిటర్ అయితే చేస్తుంది. వచ్చిన తర్వాత అసలు ఏ పర్టికులర్ ఎన్ని యూజర్స్ పర్ డే వచ్చారు, ఓకేనా, ఏ పర్టికులర్ లొకేషన్ నుంచి వచ్చారు, వీటన్నిటిని ఏంటంటే అనలైజింగ్ అంటారు. ఫైనల్గా ఏంటంటే మనం మెజర్ చేస్తాం. మెజర్ చేసిన తర్వాత దాన్ని రిపోర్ట్ చేస్తాం. ఇవన్నీ చేయడానికి మనకి దీన్ని ఏమంటామంటే డేటా అంటాం. ఇదంతా ఏంటంటే మనకి గూగుల్ అనలిటిక్స్లో అయితే ఫ్రీగా అయితే మనము చేసుకోవచ్చు. ఇది సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఏంటంటే నేను స్టార్ట్ మెజరింగ్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. స్టార్ట్ మెజరింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఒక పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇంటర్ఫేస్ అయితే డిస్ప్లే అయితే అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు మీ నేమ్ అయితే ఇవ్వండి. ఏ నేమ్ అయినా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకేనా? నేను ఇక్కడైతే సింపుల్గా ఒక నేమ్ అయితే ఇచ్చాను. నేమ్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ గూగుల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అని అయితే ఇక్కడ చెక్ మార్క్ అయితే చేసుకోమని అయితే అడుగుతుంది. ఇవన్నీ ఏంటంటే మీకు గూగుల్ ప్రొడక్ట్ సర్వీస్ గురించి మీకు ఏదైతే మెయిల్ ఐడి నుంచి రిజిస్ట్రేషన్ అవుతారో తనకి ఏంటంటే నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే అలా లిమిట్ అయినా చేసేయచ్చు. దట్స్ యువర్ విష్. నేను ఇవన్నీ అయితే టిక్ మార్క్ అయితే చేసుకోండి. మీకు ఏంటంటే ఫ్యూచర్ దాంట్లో అయితే యూజ్ అయితే అవుతాయి. ఓకేనా? ఇవన్నీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అక్కడైతే చూడండి క్లియర్గా వీటన్నిటి గురించి
గురించి. ఈ వీడియోని అయితే సింప్లీ ఓన్లీ గూగుల్ అనలిటిక్స్ 4 గురించి అయితే కాన్సన్ట్రేట్ అయితే చేద్దాం. సింప్లీ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీ నేమ్ అయితే అడుగుతుంది. ప్రాపర్టీ నేమ్లో ఏంటంటే చాలా పీపుల్ అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. ప్రాపర్టీ నేమ్ అనేది ఏం పెట్టుకోవాలి అనేసి. మీరు ఒక్కొక్క ప్రాపర్టీ దాన్ని ఏంటంటే ఒక్కొక్క వెబ్సైట్ అయితే రెఫర్ అయితే చేస్తుంది. మీ వెబ్సైట్ నేమ్ అయితే పెట్టండి. ఒక పర్టికులర్ కంపెనీ అన్నాక దానికి మల్టిపుల్ వెబ్సైట్స్ ఉన్నప్పుడు ఓన్లీ కంపెనీ నేమ్ అయితే పెట్టకండి. ప్రాపర్టీ దాంట్లో ఆ వెబ్సైట్ నేమ్ పెట్టండి. ఎప్పుడైతే వెబ్సైట్ నేమ్ పెడతారో ఆ వెబ్సైట్ని ఏంటంటే రిప్రజెంట్ చేస్తుంది ప్రాపర్టీ నేమ్ అనేది. ఓకేనా? ఈ ప్రాపర్టీ నేమ్ అనేది ఏంటంటే ఎవరికి డిస్ప్లే అవ్వదు, జస్ట్ మీకు మాత్రమే రెఫరెన్స్ కోసం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టైం జోన్ వచ్చేసి మీరు ఇండియాలో ఉంటే ఇండియా, లేకపోతే ఏ పర్టికులర్ కంట్రీలో ఉంటే దాన్ని అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైం జోన్ అయితే చేంజ్ అయితే అవుతుంది. ఇక్కడ ఏంటంటే డాలర్స్ ఉంది కదా, ఇక్కడైతే మీరు సెర్చ్ దాంట్లో INR అని అయితే టైప్ చేయండి. మీకు ఏంటంటే ఇండియన్ రూపీస్ అయితే వస్తుంది. దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఏంటంటే చాలా పీపుల్ చేసే మిస్టేక్, మీరు ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ప్రాపర్టీ క్రియేట్ చేసేటప్పుడే మీకు గూగుల్ అనలిటిక్స్ 4 అనేది ఇక్కడైతే చూడండి. క్రియేట్ గూగుల్ అనలిటిక్స్ 4 ప్రాపర్టీ టు మెజర్ యువర్ వెబ్ అండ్ యాప్ డేటా. ఓకేనా? వెబ్సైట్ డేటా కావచ్చు, యాప్ డేటా కావచ్చు, మెజర్ చేయడానికి గూగుల్ అనలిటిక్స్ 4 అయితే క్రియేట్ అయితే చేసుకోండి అని అయితే చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే షో అడ్వాన్స్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ యూనివర్సల్ అనలిటిక్స్ అయితే ఉంటుంది. దీన్ని కూడా అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు దీన్ని ఎనేబుల్ చేస్తారో అప్పుడు మాత్రమే ఏంటంటే మీకు యూనివర్సల్ అనలిటిక్స్ అంటే ఏంటి? ప్రీవియస్ ఏదైతే ఓల్డ్ వర్షన్లో గూగుల్ అనలిటిక్స్ ఉందో దాన్ని ఏంటంటే యూనివర్సల్ అనలిటిక్స్ అయితే అంటాం. ఓకేనా? ఆ పర్టికులర్ ప్రాపర్టీ కూడా మీ దానికైతే యాడ్ అవుతుంది ఎప్పుడైతే దీన్ని మీరు ఎనేబుల్ చేస్తారో. చాలా పీపుల్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇది. నేను ప్రీవియస్ ఓల్డ్ వర్షన్లో ఫ్యూచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది న్యూ వెర్షన్లో కనిపించట్లేదు అనేసి అయితే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. ఎందుకు యూనివర్సల్ అనలిటిక్స్ ప్రాపర్టీస్ అనేవి మీకు కనిపించవు అంటే ఇది మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తూ ఉంటారో అప్పుడు మీరు ఇది ఎనేబుల్ అయితే చెయ్యరు. అందుకోసం ఏంటంటే మీకు ఇది యూనివర్సల్ అనలిటిక్స్ అనేది డిస్ప్లే అయితే అవ్వదు. కాబట్టి మీరు ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్ని అయితే సింప్లీ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడైతే పేస్ట్ అయితే చేయండి. వన్స్ పేస్ట్ చేసిన తర్వాత ఏంటంటే సింప్లీ ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ ఆల్రెడీ మనకి HTTPS ఉంది కాబట్టి ఇక్కడ HTTPSని అయితే రిమూవ్ అయితే చేసేయండి. ఇక్కడ ఏంటంటే మీకు నెక్స్ట్ బటన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే మీకు గూగుల్ అనలిటిక్స్ 4 ప్లస్ ఏంటంటే యూనివర్సల్ అనలిటిక్స్ రెండు ఏంటంటే ఇన్స్టాల్ అయితే అవుతాయి మీ పర్టికులర్ వెబ్సైట్ దానికి. అండ్ సింప్లీ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఏంటంటే మీకు కొన్ని ఇక్కడ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఈ సెలెక్షన్ ఆప్షన్లో ఏంటంటే కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ అనేది మీకు ఏదైతే రెలవెంట్ ఉంటుందో ఆ రెలవెంట్ దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? ఎప్పుడైతే మీరు రెలవెంట్ సెలెక్ట్ చేసుకుంటారో బెంచ్ మార్కింగ్ అనేది ప్రీవియస్ స్టెప్లో ఏంటంటే ఎనేబుల్ చేసుకున్నారు కదా, కంపారిజన్ చేసి మీ పర్టికులర్ కేటగిరీ దాంతో ఎలా మీరు పర్ఫామ్ చేస్తున్నారు అనేసి మీకు కొన్నిగా అనాలిసిస్ అయితే చేసి చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మీ సైజ్, బిజినెస్ సైజ్, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సింప్లీ అయితే మీకు ఏదైనా ఒకటి మీడియం కానీ స్మాల్ కానీ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఏంటంటే అన్నీ అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి. ఇవన్నీ అయితే మీకు ఫ్యూచర్లో అయితే హెల్ప్ఫుల్ అయితే అవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ నేను అన్నీ అయితే ఎనేబుల్ అయితే చేస్తున్నాను మెజర్ చేసుకోవడానికి. అండ్ సింప్లీ ఏంటంటే క్రియేట్ పైన అయితే క్లిక్ చేస్తాం. వన్స్ క్రియేట్ పైన క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఇలాంటి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫామ్ అయితే డిస్ప్లే అవుతుంది. దీన్ని ఏంటంటే ఇక్కడ అగ్రి పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అగ్రి పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఐ యాక్సెప్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు అయితే చూడొచ్చు సక్సెస్ అని అయితే డిస్ప్లే అయితే అయ్యింది. డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు ఒక కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ని ఏంటంటే మీ వెబ్సైట్ బ్యాక్ ఎండ్లో అయితే ఇంటిగ్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడే మనము చూద్దాము. ఇక్కడ ఏంటంటే గూగుల్ గ్లోబల్ సైట్ ట్యాగ్ అని అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ కోడ్ కాపీ అవ్వాలి అంటే ఇక్కడ మీకు కాపీ అయితే ఉంటుంది కదా క్లిప్ బోర్డు, దీన్ని అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇది క్లిక్ చేయగానే మీకు కోడ్ అనేది అయితే కాపీ అయితే అవుతుంది. ప్రీవియస్ లాగా ఏంటంటే మీకు గూగుల్ అనలిటిక్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రీవియస్ గూగుల్ అనలిటిక్స్లో ఏంటంటే మీకు అకౌంట్, ప్రాపర్టీ, వ్యూ అని అయితే ఉండేది. కానీ ఇప్పుడు గూగుల్ అనలిటిక్స్ 4లో ఏంటంటే మీకు అకౌంట్, ప్రాపర్టీ, డేటా స్ట్రీమ్ అని అయితే ఉంటుంది. కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఏదైతే నేను ఇప్పుడు స్టెప్స్ చెప్పానో దాన్ని సింప్లీ అయితే ఫాలో అవ్వండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలానే ఏంటంటే మీ పర్టికులర్ వెబ్సైట్కి ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరినీ అయితే మీరైతే ట్రాక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు వర్డ్ ప్రెస్ బ్యాక్ అండ్ డాష్ బోర్డ్లోకి అయితే లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఏంటంటే
మీరు వెబ్సైట్ బ్యాక్ అండ్ డాష్బోర్డ్లో దాన్ని పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. హెడర్ సెక్షన్ పేస్ట్ చేయాలి అంటే మీకు ఏంటంటే ఒక ప్లగ్గిన్ అయితే కావాలి. అలానే ఏంటంటే ఇక్కడ చాలా టైప్స్ అయితే ఉంటాయి, చాలా అంటే చాలా వేస్ అయితే ఉంటాయి మనము పేస్ట్ చేసుకోవడానికి. అపియరెన్స్లోకి వెళ్ళేసి థీమ్ ఎడిటర్లో కూడా మనం పేస్ట్ అయితే చేయొచ్చు. కానీ ఏంటంటే థీమ్ ఎడిటర్ అయితే నేనైతే రికమెండ్ చేయను. ఎందుకు అంటే అక్కడ మీరు ఏదైనా సింగిల్ మిస్టేక్ చేసినా కూడా ఏంటంటే మీకు వెబ్సైట్ మొత్తానికి అయితే ఎఫెక్ట్ అయితే అవుతుంది, కాబట్టి అదైతే రికమెండ్ చేయను. గూగుల్ అనలిటిక్స్ మనం ఇప్పుడు పేస్ట్ చేయాలంటే మనకు ప్లగ్గిన్ కావాలి అన్నాను కదా, ఆ ప్లగ్గిన్ కోసం ఏంటంటే ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫోటోస్ అనేసి ఒక ప్లగ్గిన్ అయితే ఉంటుంది. ఆ ప్లగ్గిన్ వచ్చేసి నేను ఆల్రెడీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మన ఛానల్లో. ఆ వీడియో వచ్చేసి నెంబరింగ్ వచ్చేసి 25 వీడియో చూశారు అంటే మన ఛానల్లో మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఎలా పేస్ట్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది. నేను ఇప్పుడు లైవ్లో అయితే చూపిస్తాను, కానీ ఏంటంటే ప్లగ్గిన్ ఆల్రెడీ అయితే ఇన్స్టాల్లో ఉంది. ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది అయితే 25 వీడియో అయితే చూడండి. అనలిటిక్స్ వీడియో వచ్చేసి 36 అండ్ ఇన్సర్ట్ హెడర్స్ వచ్చేసి 25. ఇదైతే రెండు అయితే చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే హెడర్ సెక్షన్లో వచ్చేసి నేను ఏదైతే కోడ్ అనేది ఇక్కడ నుంచి కాపీ చేసుకున్నాను, ఆ కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. వన్స్ ఏంటంటే ఇక్కడ పేస్ట్ చేయగానే ఏంటంటే మనకి కోడ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత సింప్లీ వచ్చేసి ఇక్కడ సేవ్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ సేవ్ పైన క్లిక్ చేస్తే మీకు ఏదైతే పేస్ట్ చేస్తారో ఆ కోడ్ అనేది అయితే సేవ్ అయితే అయిపోతుంది. సేవ్ అయిన తర్వాత మీకు ఇప్పుడు నేను లైవ్లో అయితే ఆ పర్టికులర్ ప్రాపర్టీ మనం ఏదైతే యాడ్ చేసామో గూగుల్ అనలిటిక్స్ 4 అనేది అది లైవ్లో వర్క్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక వెబ్సైట్లోకి వెళ్ళేసి అది రియల్ టైంలో మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుందా లేదా అనేది ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. సింపుల్ అయితే ఇక్కడ క్యాన్సిల్ పైన అయితే క్లిక్ చేయండి, సేవ్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా, వన్స్ సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు చూపిస్తాను, వెయిట్ చేసేకండి. ఓకేనా, మీకు డాష్ బోర్డ్ అయితే ఎలా అయితే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు రియల్ టైం పైన అయితే క్లిక్ చేస్తాను. రియల్ టైం అంటే ఏంటి అనేది మీకు తెలియకపోతే ఆల్రెడీ దాని గురించి అయితే మనము వీడియోస్ అయితే చేస్తున్నాము, ఒకసారి అయితే ఇక్కడైతే చూడొచ్చు. సెషన్ అంటే ఏంటి, యూజర్స్, ఇవన్నీ అయితే చాలా అంటే చాలా డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, అదైతే చూడండి. రియల్ టైం అంటే ప్రెసెంట్ ఎవరైతే మన వెబ్సైట్లో లైవ్లో ఉన్నారో ఆ డేటా అనేది ఏంటంటే ఇక్కడ నెంబరింగ్తో అయితే చూపిస్తుంది. వన్స్ ఏంటంటే పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వెబ్సైట్లోకి అయితే వెళ్తున్నాను. వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత ఏంటంటే మీకు ఆ పర్టికులర్ డేటా అనేది లైవ్లో చూపిస్తుందా లేదా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు 0 అయితే ఉంది కదా, వన్స్ ఏంటంటే వెబ్సైట్కి ఎవరన్నా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు చూపిస్తుంది లేదా మీరే అయితే ఇక్కడైతే చెక్ చేయండి. వన్స్ ఏంటంటే నేను వెబ్సైట్ వెళ్ళగానే నేను గూగుల్ అనలిటిక్స్కి అయితే వచ్చాను కదా, ఇక్కడైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు. 1 అయితే చూపిస్తుంది. వన్స్ ఏంటంటే నేను వెబ్సైట్ నుంచి ఎగ్జిట్ అయిపోయినా ఇక్కడ ఏంటంటే 0 అయితే అయిపోతుంది. ఇలా ఏంటంటే ఎంతమంది అయితే ప్రెసెంట్ లైవ్లో ఉంటారో ఆ పర్టికులర్ డేటా అయితే మనకి ఇక్కడైతే చూపిస్తుంది. యూజర్స్ ఇన్ లాస్ట్ 30 మినిట్స్లో ఎంతమంది వచ్చారు ఏంటి అనేది ఇక్కడ కంప్లీట్గా అయితే చూపిస్తుంది. ఓకేనా, ఈ గూగుల్ అనలిటిక్స్ 4 అనేది మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది. అలానే ఈ వీడియో అనేది మోర్ వాల్యుబుల్ కంటెంట్ అనేది మీకు ఇచ్చింది అని అయితే అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు కూడా అలానే ఫీల్ అయినట్లయితే వీడియో అయితే లైక్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే విజిట్ అయితే చేయండి. మీకు యూజ్ఫుల్ కంటెంట్ ఉంది అనుకుంటే డెఫినెట్గా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి.